తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం చేస్తున్నటువంటి ఖర్చు మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే అతి తక్కువ ఖర్చు పెడుతున్నది విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం. ఇలా శ్రీ చైతన్య నారాయణలు రోజుకో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది, ప్రభుత్వ బడులు మాత్రం రోజుకోటి పూత పడతా ఉంటుంది. విద్యా వైద్యం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఒక్క అనా పైసా కూడా ప్రజల జేబుల్లోంచి ఖర్చు కాకుండా నాణ్యమైనటువంటి ఉచిత విద్య, నాణ్యమైనటువంటి ఉచిత వైద్యాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు అందించాలనుకుంటా ఉంది. ఏ రంగం చూసినా అన్నీ అస్తవ్యస్తంగానే ఉన్నాయి. అందులో కీలకమైన విద్యారంగాన్ని గురించి మనం చూసినట్లయితే విద్య అనేది మానవ ప్రగతికి, సమాజ దిశ గతిని మార్చేటువంటి ఒక సాధనం. అటువంటి విద్యారంగం కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటుంది. గిరిజన ప్రాంతాల్లో ఒక విధంగా విద్యా విధానం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో విద్యా విధానంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, అట్లాగే మరి అర్బన్ ఏరియాస్లో చూసినట్లయితే ఈ విధంగా కొంత వేరియేషన్ అనేది కనిపిస్తుంది. సమస్యలు చాలా ఉన్నాయి. అట్లాగే ఇంకా మనం చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మెకాలే ఎడ్యుకేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఇప్పటికీ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ లేదు, అందట్లేదు. మరి 78 సంవత్సరాల స్వాతంత్ర ఈ పరిపాలనా వ్యవస్థలో ఈ పాలకులు ఎందుకు ఈ మార్పులు చేయట్లేదు, తీసుకొని రావట్లేదు అనేది చూసినట్టయితే చాలా అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి ఈ విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇది ఒక మూడవ కన్ను. విద్య అనేది ఏంటిదంటే మూడవ నేత్రం. ఇటువంటి ఈ జ్ఞాన భాండాగారాన్ని ఇచ్చేటువంటి సమాజ ప్రగతికి తోడ్పడే ఒక సాధనంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని, దాని యొక్క గతిని, దిశను మార్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్యారంగంలో మెలకువలు అంటే నిపుణతలు, స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్, ఆ విధంగా దాన్ని డెవలప్ చేయాలి. అట్లాగే దాంట్లోనే భాగంగా ఒకటి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. విద్యారంగంలో అంటే చదువుకునేది ఒకటైతే చేసే పని ఒకటి. ఇప్పటికీ చూసినట్లయితే మన తెలంగాణలో మనం చూస్తున్నాం, వింటున్నాం, 30 లక్షల పైన చిలుకు నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళంతా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఈ విధంగా చదువుకున్నటువంటి విద్యావంతుల శాతం 30 లక్షల మంది పైగా ఉన్నారు. వీళ్ళంతా నిరుద్యోగంతో చాలా నిస్తేజంగా, చాలా అసంతృప్తితోని, చాలా అస్తవ్యస్తంగా, చాలా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి యువత ఉంది. మరి వీళ్లకు ప్రత్యామ్నాయంగా మీరు అధికారంలోకి వస్తే, మరి ప్రభుత్వం వస్తే వీళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పిస్తారు, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తారు? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం తిప్పి కొడితే 7-8 లక్షల కంటే ఎక్కువ లేవు. అంత ప్రపంచీకరణ ద్వారా, ప్రైవేటీకరణ ద్వారా అన్ని ఉద్యోగాలన్నీ లేకుండా పోతున్నాయి. అట్లాగే ఉన్నత విద్యా అవకాశాల్లో కానీ, విద్యా సంస్థల్లో కానీ, అట్లాగే ఉపాధి అవకాశాల్లో కానీ చూసినట్లయితే ఈ మెరిట్ అనేది చూసినట్లయితే మెరిట్ని ఫాలో కావట్లేదు. బీసీ వాళ్ళు మెరిట్ అంటే చాలా ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఆ మెరిట్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, లేదా అడ్మిషన్స్లో ఉన్నత చదువుల అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళను మళ్ళీ రిజర్వేషన్ పాయింట్లోనే ఇచ్చేటువంటి ఇది జరుగుతుంది. చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే మొత్తంగా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో అంటే ఈ గ్రామీణాభివృద్ధి సాధించడంలో సామాజిక, ఆర్థిక ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మరి గ్రామీణ అభివృద్ధిని మనం ముందు ఏ విధంగా మన పార్టీ ద్వారా సాధించే అవకాశం ఉంది, అది క్లియర్ చేయాల్సిందిగా కోరుతాం. విద్యా విధానం పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆలోచన ఏమిటి? అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం చేస్తున్నటువంటి ఖర్చు మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే అతి తక్కువ ఖర్చు పెడుతున్నది విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం. వీటిపైన అనేక లెక్కలను నేను శాసన మండలిలో ఉంచడం జరిగింది. ఇక్కడ విద్యా విధానంలో కొన్ని రాష్ట్రాలు విద్యా వైద్యం కోసం దాదాపుగా 40% వరకు బడ్జెట్ను ఖర్చు పెడతా ఉన్నాయి. ఇవి రెండు ప్రయారిటీ రంగాలు. ప్రధానంగా విద్య అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. కాబట్టి మా పార్టీకి ఒక క్లియర్గా విద్యా వైద్యం పైన అత్యంత గొప్ప ఆలోచన ఉంది. ఒకరోజు నా మిత్రుడు రజని, నేను ఇద్దరం కలిసి
రాత్రి 12 దాకా రాసినాం. విద్యా విధానాన్ని ఎట్లా మార్చాలి మనం, ఈ కార్పొరేట్ వ్యవస్థని, ఈ కార్పొరేట్ విద్యా విధానం ఏదైతే వేళ్ళు అనుకుందో దీన్ని మన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎట్లా అందించాలి అనేటువంటి దానిపైన ఒక 10-20 పేజీల డాక్యుమెంట్ తయారు చేసినాం ఆ రోజు. అసలు ప్రైవేట్ కార్పొరేట్ విద్య ఇక్కడెక్కడిది ఎందుకు అవసరం వచ్చింది? ఇవాళ శ్రీ చైతన్య నారాయణ రోజుకో బ్రాంచ్ తెరుస్తారు, 2 రోజులకో ప్రభుత్వ బడి మూతపడుతుంది. ఇలా శ్రీ చైతన్య నారాయణలు రోజుకో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది, ప్రభుత్వ బడులు మాత్రం రోజుకోటి మూతపడతా ఉంటుంది. కారణం ఎవరు? ప్రభుత్వాలు, చిత్తశుద్ధి లేనటువంటి అగ్రవర్ణ ప్రభుత్వాలు. రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడం కోసం ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని తీసుకోవాలనుకుంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక సర్పంచ్ గారు తన పిల్లగాడు ఆ గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో చదివితే సర్పంచ్ గారు 2 రోజులకోసారన్న స్కూల్ కాడికి పోయి వస్తాడు. ప్రజాప్రతినిధులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా చదివించాలనేటువంటి ఒక ఆలోచన, చదివించేలా చేయాలనేటువంటి ఒక ఆలోచన రేపు మా బీసీల తరపున ఏర్పడేటువంటి ప్రభుత్వం చేయాలనుకుంటుంది. రెండోది, టీచర్లలో సఫిషియెంట్ టీచర్లు ఉన్నారు, తెలివి కల్ల టీచర్లు ఉన్నారు, మెరికల్ లాంటి టీచర్లు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. కానీ వాళ్ళ ద్వారా పని చేయించాలనేటువంటి ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి లేదు. సో కాబట్టి అదే కాదు, రేపటి బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ సచివాలయం ఉంది, ఆ సచివాలయం బయట ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఆ డిస్ప్లే బోర్డు ముంగట ఉదయం 10 గంటలకు ఆ టీవీ చాలవుతుంది. ముఖ్యమంత్రి గారు ఎవరిని కలుస్తా ఉండో ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలు చూడాలి. ఏ మంత్రి ఏ ఛాంబర్లో ఎవరిని కలుస్తా ఉన్నాడో ప్రత్యక్ష ప్రసారంలో చూడాలి. ఇవాళ ఒక మంత్రి ఎన్ని గంటలు పనిచేసిండో ఆడ లెక్క ఉండాలి. ఇవాళ విద్యాశాఖ మంత్రి ఎవరెవరిని కలిసిండు, ఏ అంశాల మీద చర్చించిండు, ఏ సమీక్షలు చేసిండు అనేటువంటి క్లారిటీ ఉండాలి. అది సెక్రటేరియటే కాదు, ప్రతి గ్రామ పంచాయతీ దాకా ఈ టీవీ ఉండాలనేది మా ఆలోచన. జవాబుదారీతనం ఉండాలి, ప్రజలకు కళ్ళ ముందు కనిపించాలి, నేను ఓటేసినోడు ఏం చేస్తున్నాడో తెలవాలి వాళ్ళకి. సో ఆ విధంగా ఈ వ్యవస్థను మార్చాలనుకుంటుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. విద్యా వైద్యం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, ఒక్క అనా పైస కూడా ప్రజల జేబుల్లోంచి ఖర్చు కాకుండా నాణ్యమైనటువంటి ఉచిత విద్య, నాణ్యమైనటువంటి ఉచిత వైద్యాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు అందించాలనుకుంటా ఉంది. అవి మా మొదటి 10 ప్రాధాన్యత అంశాల్లో ఆ రెండింటికి చోటు ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధించడం అంటే జవాబుదారీతనాన్ని పెంపొందిస్తే వాటంతట అవి బాగుపడతాయి. ఇవాళ మా గ్రామంలో సర్పంచ్ గారు గ్రామ సచివాలయంలో కూర్చొని ఏ అంశాల మీద మాట్లాడిండు, ఎంతమంది సమస్యలు విన్నాడు, వాటి పరిష్కారానికి సూచనలు ఏం చేసిండు అనేది కూడా టీవీ బయటకు ఉండాల్సిందే. అంత ట్రాన్స్పరెంట్గా పరిపాలన గ్రామీణ వాతావరణం వరకు ఉండాలి. అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు అందరూ. అటువంటి విధానాన్ని మేము తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి అలాగే నిరుద్యోగులకు సంబంధించినటువంటిది, మేము నిరుద్యోగులకు భృతులు ఇవ్వడానికి సిద్ధంగా లేము. మేము భృతులు ఇవ్వం, పని కల్పిస్తాం. మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి కాదు ఉన్నది, నిరుద్యోగులకు పని కల్పించి ఎంటర్ప్రెన్యూర్గా మార్చాలి, వాళ్ళని వ్యాపారవేత్తలుగా మార్చాలనుకుంటా ఉంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని మాత్రమే ఉంటాయి, కానీ ప్రైవేటు రంగంలో వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి. వాళ్లకు సరైన శిక్షణ, సరైన వాతావరణం, సరైనటువంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి లభించడం కోసం మేము క్లియర్ పాలసీ తీసుకుంటాము.